నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ధరణి వల్ల రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ధరణి ద్వారా సోమవారం నాటికి 10,387 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ ని కట్ చేశారు. జిల్లాలో ధరణి 100% విజయవంతంగా నిర్వహించిన తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు, రెవెన్యూ సిబ్బంది తదితరుల్ని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ ఒక పోర్టల్ ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని తక్కువ సమయంలో ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. కర్ణాటకలో భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు వంటి వాటికి ఇలాంటి ప్రయత్నం జరిగినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో దేశంలో ఎక్కడా చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో ధరణి ద్వారా స్లాట్ బుక్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయని, గతంలో భూములకు సంబంధించిన ఎన్నో వివాదాలు ధరణి వచ్చిన తర్వాత తగ్గిపోయాయని, ముఖ్యంగా లంచగొండితనం తగ్గడమే కాకుండా రెవెన్యూపై ఉన్న అపప్రద తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో దోహదం చేసిందన్నారు. ధరణి సాఫ్ట్వేర్ కూడా చాలా మామూలు పద్ధతిలో డిజైన్ చేశారని, ప్రధాన కార్యదర్శి మొదలుకొని కింది స్థాయి వరకు శిక్షణ ఇవ్వడమే కాకుండా సాఫ్ట్వేర్ కూడా అందరికీ అర్థమయ్యేలా రూపొందించారని అన్నారు. Congratulations to all 10,000 transactions. సార్ చిన్నకిస్తారు సార్ ఒక చేయి మీరు కూడా అందరూ మహబూబ్ నగర్ జిల్లాలో నవంబర్ 2వ తేదీ నాడు ప్రారంభమైనటువంటి ధరణి పోర్టల్ ద్వారా సర్వీసెస్ని ఈ రోజుకి 10,000 పైచిలకు ట్రాన్సాక్షన్స్ అన్ని రకాలు కలిపి చేసి అటు రైతులకు కానీ, ఇటు కక్షిదారులు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ అన్ని రకాలుగా 10,387 ట్రాన్సాక్షన్స్ చేసిన సందర్భంగా నేను తహసీల్దార్స్ని, ముఖ్యంగా ధరణి ఆపరేటర్స్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇందులో ఇప్పటివరకు మనకి రిజిస్ట్రేషన్స్, సక్సెషన్స్, నాలా, పెండింగ్ మ్యూటేషన్స్, ఆధార్ ఇన్వోకింగ్, ఎన్ఆర్ఐ వాళ్ళు పర్చేజ్ చేసే వాళ్ళకి ఇచ్చే పాస్ పుస్తకాలు, అలాగే కంపెనీస్, జీపీఏ, ఇవన్నీ సర్వీసెస్ కూడా ముందుగా 4 సర్వీసెస్తో స్టార్ట్ చేసిన ధరణి ఈరోజు సుమారు 10-12 సర్వీసెస్తో ఈరోజు చక్కని అవకాశాలు ఇస్తూ పబ్లిక్కి అన్ని రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ని చాలా సులభతరంగా ఇటు పబ్లిక్ కానీ, అటు ధరణి పోర్టల్లో వీటిని చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్స్ చేస్తున్న అధికారులకు కానీ చాలా ఈజీ మెథడ్స్ ద్వారా ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ప్రభుత్వం ఈరోజు రూపొందించడం వల్ల ఏ రోజు ట్రాన్సాక్షన్స్ ఆ రోజే. ఈరోజు మనం 30 ట్రాన్సాక్షన్స్ చేయాలని స్లాట్స్ బుక్ చేస్తే 30 కూడా కంప్లీట్ చేస్తున్నారు తహసీల్దార్స్. మరి ఇదే విధంగా ఇదే వరవడిని సాగిస్తే ఇటు ఇదివరకు ఇట్లాగా భూ సమస్యలు లేకుండా చాలా చక్కగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా రైతులకి వారికి రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు పాస పుస్తకానికి సంబంధించినటువంటి కాపీ కూడా అదే రోజు ఆ 10-15 నిమిషాల్లోనే ఇవ్వడం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. మరి దీనివల్ల ముఖ్యంగా ఇదివరకట్లాగా ఆలస్యం జరగడం, మధ్యవర్తులు, అలాగే విఆర్ఓ లాంటి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అర్థం కాకపోవడం, ఇటువంటివన్నీ ఇదివరకు చాలా సమస్యలు ఉండేవి. ఇవన్నీ లేకపోవడం వల్ల, అదేవిధంగా కొత్త రెవెన్యూ చట్టం అమలు చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఇదివరకు సంక్లిష్టంగా ఉన్న రెవెన్యూ సమస్యలు ఇప్పుడు చాలా ఈజీగా
సామాన్యులకు కూడా అర్థమయ్యే పద్ధతిలో ఇప్పుడు నడుస్తున్నందుకు చాలా ఆనందం. ఇందులో భాగస్వాములు అయినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా ఇటు ట్రిబ్యునల్ కేసెస్లో కానీ అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్స్ శిక్షణ కార్యక్రమం నుండి పరిపూర్ణంగా అర్థమయ్యే వరకు ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, ఆర్డీఓ అందరూ కోఆపరేట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు వైఎస్ అభిమానులతో ఆయన తనయురాలు వైఎస్ షర్మిల మంగళవారం సమావేశమయ్యారు. లోటస్ పాండ్లోని తన నివాసంలో సమావేశమైన ఆమె మాట్లాడుతూ కోహినూర్ వజ్రం పుట్టిన జిల్లా పాలమూరు అన్నారు. కానీ నేడు వలసల జిల్లాగా మారిందని వాపోయారు. గల్ఫ్లో 150 మంది గల్లంతయ్యారన్న వార్త విన్నప్పుడు తన గుండె తరక్కుపోయిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద 2 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులలో 80% తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి చేశారన్నారు. వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి, నాయకురాలికి, వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకి మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు మీకు తెలుసా? కోహినూరు వజ్రం జన్మస్థలం ఈ జిల్లాయే. కానీ కరువు జిల్లా, వలసల జిల్లా, నాన్న అనేటోడు ఆయన తలపెట్టిన భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. అప్పుడు వలసలు ఆగిపోతాయి. పాలమూరు జిల్లా పచ్చగుంటుంది అని మీరు చెప్పాలి. వలసలు ఆగిపోయినాయా? నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన తలపెట్టిన ప్రాజెక్టులన్నీ 80-90% పనులు ఆయనే పూర్తి చేశాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. మీరు చెప్పాలి, ఇప్పుడైనా ఆ ప్రాజెక్టులు పూర్తయినాయా? నీళ్ళు వస్తున్నాయా? వలసలు ఆగిపోయినాయా? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ వలసలు ఆగిపోతాయి అన్నారు. మీరే చెప్పాలి, ఆగిపోయినాయా? పాలమూరు యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి గారు చేసింది. ఇప్పుడు ఎలా ఉంది? రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని కేశంపేట చౌరస్తా సమీపంలో స్థానిక పోలీసులు సీసీ కెమెరాలతో పాటు ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన పరిచారు. జనాలను గుంపులుగా సమీకరించి స్థానిక ఏఎస్ఐ నరసింహనాయక్ తదితర సిబ్బంది ప్రజలతో మాట్లాడారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. సీసీ కెమెరాలతో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అనేక విధాలుగా లాభం చేకూరుతుందని తెలిపారు. సీసీ కెమెరాలను విధిగా పెట్టుకోవాలని, అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. అదేవిధంగా ప్రజలు ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వారికి సంబంధించిన ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులను తీసుకుని అద్దెకు ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని షాద్నగర్ పోలీసులు కోరారు. దాంట్లోనే మనం మర్చిపోయినా సరే కానీ అది ఖచ్చితంగా దాంట్లో ఏ టైంలో ఎప్పుడు పోయిండు, ఎక్కడ పోయిండు, ఎట్లా పోయిండు అనే దాని గురించి ఒకసారి కెమెరా ఆన్ చేస్తే
ఎంత పెద్ద నేరస్తుడు కానీ దొంగతనాలు కానీ చిన్న చిన్న పిల్లల రేప్ కేసులు జరిగినా కానీ మన కిడ్నాప్ కేసులు అయినా కానీ ఖచ్చితంగా కెమెరాలో మనకు దొరుకుతుంది. కాబట్టి మీరందరూ మీకు తెలిసిన ద్వారా కొంచెం కెమెరాల గురించి తెప్పిస్తే మనందరికీ సేఫ్టీ. దాని విషయంలో మేము ప్రోగ్రాం పెట్టినాం. ఖచ్చితంగా మీకు తెలిసిన మీరు ఎవరైనా మీరు డొనేట్ చేసి చౌరస్తలలో కానీ మీ ఇంట్లో ఏమైనా ఉంటే మీ ఇంటి బయట కెమెరాలు పెట్టిస్తే ఖచ్చితంగా అందరికీ సేఫ్టీ ఉంటుంది. అందుకోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కెమెరా పెట్టుకోవడానికి కోసము అందరూ ఏం చేయాలి, తెలవదు సార్ చేయాలి. అంటే మన పక్కన కూడా చెప్పాలి. మన వంతు అయిపోయింది కాదు, కెమెరాలు పెడితే మనకు మంచిగా ఉంటుంది, కెమెరాల వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా మనం దాని విషయంలో చెప్తే ఎలాంటి బాగుంటుంది, మనకు బాగుంటుంది, మాకు అందరికీ మీకు సేఫ్టీ మొత్తం చేయడానికి కోసం మాకు మంచి అవకాశం ఉంటుంది. దొరకని వాళ్ళు ఉంటే అటు దాకా మాకు పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ సీసీ కెమెరాల కోసం ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకోటి రెండోది మీరు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధారూర్ మండల కేరెల్లి కొండాపూర్ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. సర్వే నంబర్ 3940లో గల భూములకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికీ 10 సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ పౌసమి బాసు సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి అయ్యి ఉండి మాకు న్యాయం జరగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూ సమస్యల కోసం వందలాది ప్రజలు గంటల తరబడి ఎదురు చూస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. రైతులకు రాష్ట్ర ఒలియ దాసరి సంఘం ఉపాధ్యక్షుడు అంబదాస్, ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. వెంటనే దళిత రైతులకు కొత్త పట్ట పాస్బుక్లు వెంటనే కొండాపూర్ కేరెల్లి దళిత రైతులకు పట్ట పాస్బుక్లు వెంటనే కొత్త పట్ట పాస్బుక్లు వెంటనే దళిత రైతులకు కొత్త పట్ట పాస్బుక్లు వెంటనే కొండాపూర్ కేరెల్లి దళిత రైతులకు కొత్త పట్ట పాస్బుక్లు వెంటనే కొత్త పట్ట పాస్బుక్లు వెంటనే న్యాయం చేయాలి దళిత రైతులకు వెంటనే న్యాయం చేయాలి దళిత రైతులకు వెంటనే. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో గల షాద్నగర్ నుంచి కొత్తూరు వైపు వెళ్లే పాత జాతీయ రహదారి ఏండ్లు గడుస్తున్నా విస్తరణకు నోచుకోకపోవడం, తరచుగా పాత జాతీయ రహదారిపై వాహనదారులు యాక్సిడెంట్ కి గురై ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో రోడ్డు విస్తరణ పనులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాత జాతీయ రహదారి కోసం గతంలో ఎంతో మంది ధర్నాలు, ర్యాలీలు చేసినా కనీసం అధికారులకు, నాయకులకు కనువిప్పు కలగడం లేదని, పాత జాతీయ రహదారిపై వాహనదారులు పిట్టల్లా ప్రాణాలు కోల్పోతూ ఉంటే అధికారులు, నాయకులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత జాతీయ విస్తరణ కోసం తన ప్రాణాలు పోయినా పర్వాలేదని యువసత్తా యూత్ అధ్యక్షుడు లక్ష్మణ్ నేడు ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. ఈ ఆమరణ దీక్షకు షాద్నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నేషనల్ కోఆర్డినేటర్ దినేష్ సాగా, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, కాంగ్రెస్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు భాస్కర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట సుధీర్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, చింటూ, లడ్డు తదితరులు ఉన్నారు. ఇంతటితో ఉమ్మడి న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.